భారత ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. నేను కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఏర్పడినటువంటి ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో జరిగే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర శాసన మండలులు మరియు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల యొక్క నిష్పక్షపాతంగా జరగడానికి పర్యవేక్షిస్తుంది. ఇందులో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏమిటనంటే భారత ఎన్నికల సంఘం 25 జనవరి 1950న ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజునే ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికలతో సంబంధం ఉన్న నిబంధనలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్మాణం ఎలా జరిగిందంటే మొదట్లో 1950 ఎన్నికల సంఘం ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి ఉండేవారు. 1989 నుండి 2 ఎన్నికల సంఘం కమిషనర్లుగా ఏర్పడడం జరిగింది. 1993 నుండి శాశ్వతంగా ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్లస్ 2 ఎన్నికల కమిషనర్ విధానం అమల్లోకి రావడం జరిగింది. వీరి యొక్క నియామకం ఎలా జరుగుతుందంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల యొక్క కమిషనర్ల యొక్క భారత రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళు వచ్చే వరకు వారి యొక్క పదవి అనేది ఉంటుంది. ఆ తర్వాత వారి యొక్క పదవీ కాలం 6 లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా వారి యొక్క పదవి అనేది కోల్పోవడం జరుగుతుంది. వీరి యొక్క తొలగింపు ఎలా ఉంటుందంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే ఏ విధంగా అయితే అనుసరించి తొలగిస్తారో అదే విధంగా ఉంటుంది. మిగతా ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసుతో తొలగించడం జరుగుతుంది. ఎన్నికల కమిషనర్ల యొక్క బాధ్యత ఏమిటంటే ఎన్నికల యొక్క నియమావళి తయారు చేయడం జరుగుతుంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, ఎన్నికల యొక్క నోటిఫికేషన్లు జారీ చేయడం, ఎన్నికల యొక్క ప్రక్రియను పర్యవేక్షించడం, రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, గుర్తులు కేటాయించడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే భారత ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఏ పాటున కూడా ఇందులో చొరవ తీసుకోదు. ఇది ఒక భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఇండిపెండెంట్ సంస్థగా చెప్పుకోవచ్చు.